జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. 11 గంటలు దాటినా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా జనం కనిపించడం లేదు. ముంబై మహానగరంలో పోలింగ్ మరింత నెమ్మదిగా సాగుతుంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవగా తొలి 2 గంటల్లో 6.61% పోలింగ్ మాత్రమే నమోదైంది. 11 గంటల వరకు 18.14% ఓటింగ్ రికార్డైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటేసేందుకు సాయంత్రం 6 గంటల వరకు గడువుంది. తొలి గంటలోనే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే థానేలో ఓటేశారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్లో భార్య అమృత, తల్లి సరితతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ బారామతిలో ఓటేశారు. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె ఎంపీ కుమార్తె సూలే బారామతిలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మి, కుమారుడు ఆదిత్య ఠాక్రేతో కలిసొచ్చి ముంబైలో ఓటేశారు. ఇక రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేశారు. विकास और कल्याणकारी योजनाएं जो शुरू की है, इसका प्रतिबिंब जो है इस चुनाव में दिखेगा. महिलाओं को बड़े पैमाने पे लाडली बहनों का और लाडले भाइयों का मतदान होगा. और मैं सभी से गुजारिश करता हूँ, लोकशाही में वोटिंग होना चाहिए. ये हमारा अधिकार है, हमारी जिम्मेदारी है, वो हमने बखूबी निभानी चाहिए. और इसलिए सभी वोट करें. और मुझे विश्वास है 2.5 साल में जो महायुति ने काम किया है, जो कल्याणकारी योजनाएं, जो विकास, उसके बलबूते पे आने वाली सरकार जो है मजबूत पंपिंग मेजोरिटी की, ये महायुति की होगी. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ముంబైలో ఓటేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ముంబైలో ఓటు వేశారు. ఓటర్లంతా ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు వారు. ఇక ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సచిన్ టెండూల్కర్. आइए वोट कीजिए, ये हमारी आइए वोट कीजिए, ये हमारी एक रिस्पॉन्सिबिलिटी है. ईसीआई का मैं आइकन हूँ, तो बहुत समय से मैं यही कह रहा हूँ, लोगों को यही दरख्वास्त कर रहा हूँ कि आइए वोट कीजिए, हमारी रिस्पॉन्सिबिलिटी है. यहाँ फैसिलिटीज़ भी अच्छी है. और जैसे कि मैंने अभी कहा कि सारे ऑर्गेनाइजर्स ने यहाँ पे अच्छी फैसिलिटीज़ की है, सिर्फ हमारे लिए नहीं, मगर मैं ये उम्मीद करता हूँ कि सारे लोगों के लिए अच्छी फैसिलिटीज़ रहेंगी. पूरा जो पीरियड है, वोटिंग पीरियड, वो पूरे समय तक अच्छी फैसिलिटीज़ रहे, यही मैं उम्मीद करता हूँ और किसी को तकलीफ़ ना हो. आइए ज़रूर वोट कीजिए. మహారాష్ట్ర ఎన్నికల వేళ ముంబైలో పోలింగ్ కేంద్రాల వద్ద బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. నటుడు అక్షయ్ కుమార్ ఫస్ట్ అవర్లోనే ఓటేశారు. నటి జెనీలియా, ఆమె భర్త నటుడు రితేష్ దేశ్ముఖ్ లాతూర్లో ఓటు వేశారు. హీరో కార్తిక్ ఆర్యన్ ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోనూ సూద్, జాన్ అబ్రహం, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్ తదితరులు ముంబైలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఓటు వేశారు. దర్శకుడు కబీర్ ఖాన్, నటులు రాజ్ కుమార్ రావు, అలీ ఫజల్, నటి గౌతమి కపూర్ తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నాం. చిత్తూరు ప్రాంతంలో ఇప్పటికే మొత్తం అంటే మహారాష్ట్రకు భిన్నంగా మొత్తంకు ఓటింగ్ శాతానికి భిన్నంగా ఇక్కడ మనకు పోలింగ్ శాతం ఏర్పడుతుంది. దాదాపు ఇప్పటికే 80% పూర్తయినట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కేవలం 600 ఓట్లున్న ఈ చిత్తూరు అనే ప్రాంతము మొత్తం అడవిలో ఒక విసిరేసినట్టుగా ఉంటుంది. ఇక్కడికి కనీసం రోడ్డు మార్గము, అదేవిధంగా బస్సెస్ కానీ ఎలాంటి వాహనాలు రాని ఇక్కడికి రావు. కేవలం కాలినడకన లేదా 2 వీలర్స్ పైన రావాల్సిన పరిస్థితి. అయితే
ఈ ప్రాంతం మొత్తంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ఈ 600 మంది ఓటర్లకు ఇక్కడ దాదాపు 100 మంది సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తుపాకీ గొట్టాల మధ్యలో ఇక్కడ మనకు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 80% పోలింగ్ అయితే జరిగింది. చురుకుగా యాక్టివ్గా పాల్గొంటున్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో 69% పోలింగ్ జరిగింది. అయితే ఈసారి ఇప్పటికే మనం చూస్తే కనుక 47% పోలింగ్ జరిగినట్టుగా అధికారులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తంగా 2,55,000 ఓటర్లలో ఎంతమంది ఈ పోలింగ్లో పాల్గొంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నేతల భవితవ్యాన్ని తేల్చడము, అదేవిధంగా ఈ అహేరి నియోజకవర్గంలో తండ్రి కూతుళ్లతో పాటుగా వాళ్ళ కుటుంబానికి చెందిన రాజే అంబరీష్ కూడా ఈ పోటీలో ఉండడంతో మొత్తంగా ఇక్కడ రసవత్తరమైన రాజకీయం అయితే మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎవరు విజేతలు అవుతారనే ఒక ఆసక్తికరమైన చర్చతో పాటుగా మరొక వైపు మనకు పోలింగ్ ప్రక్రియలో కూడా చురుకుగా సాగుతున్న పరిస్థితిని, దృశ్యాలను మనం చూడవచ్చు. మహేష్. రైట్, థ్యాంక్ యూ రమణ.